హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. అపర్ణాదేవి ఇందుతో ఇలా అంటూ ఉంటుంది. మేము ఒకప్పుడు ఇదే ఇంట్లో ఒంటరిగా ఎన్నో బాధలు పడ్డాము. ఇప్పుడు నీకు పెళ్ళి అయ్యింది. నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని అంటుంది అపర్ణాదేవి. ఇంకా రేఖ బ్యాచ్ అందరూ బయట మీటింగ్ పెడతారు. ఇప్పుడు పొరపాటున ఆ రాజుగాడే CEO అయితే కొంపలు అంటుకుంటాయి రేఖ అని బ్రహ్మరాంబ చెప్తుంది. ఇదంతా చాటుగా నిలబడి ఐశ్వర్య వింటూ ఉంటుంది. ఆఫీస్లో జరగబోయే బోర్డు మీటింగ్కి ఇందుని తీసుకెళ్తాను, ఇందుని CEOగా చేయబోతున్నాను అని రేఖ చెప్పగానే బ్రహ్మరాంబ, భూషణ్, ఐశ్వర్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇందుని ఏదో ఒకటి చేసి బోర్డు మీటింగ్కి వెళ్లకుండా చేయాలి అని చెప్పి ఐశ్వర్య ఫోన్ తీసుకొని ఫోన్లో ఎవరితోనో ఇందుని బోర్డు మీటింగ్కి వెళ్లకుండా ఆపడానికి ప్లాన్ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.